మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: మటన్ అరకిలో, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 4-5 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, టమాటా 1, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, పెరుగు అరకప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ముందుగా దానిలో కడిగి శుభ్రం చేసిన మటన్ వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు దీనిలోనే 1/2 కప్పు పెరుగు కూడా వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెడదాం. ఇప్పుడు అరగంట అయిన తర్వాత కుక్కర్ తీసుకొని దానిలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మటన్ వేద్దాం. వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకుందాం. మటన్ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉడుకుతుంది. ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలా డ్రై అయిపోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి అదే స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. దీనిలో ఉల్లి, పచ్చిమిర్చి వేసి ఒకసారి వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసిన టమాటాలు కూడా వేద్దాం. టమాటా కూడా ఆయిల్లో ఉడికేంత వరకు 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు టమాటా కూడా నూనెలో మగ్గింది. దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న మటన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది బాగా డ్రైగాను కాదు, అలాగని గ్రేవీగా కాకుండా ఉంటుంది ఈ కర్రీ. దీనిలో గరం మసాలా, వేపాకు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన మటన్ కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.